హలో అందరూ, ఈరోజైతే ఇంకొక కుకింగ్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి టమాటో పుదీనా కొబ్బరి పచ్చడి. సో చూసేయండి ఎలా చేసుకుందామో. ఇదైతే పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇది వచ్చేసి ఇంగువ అండ్ ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, నువ్వులు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. నువ్వులు వేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ముందైతే మనం కడాయి పెట్టేసుకొని నూనె వేసేసుకుందాం. తగినంత నూనె వేసేసుకొని నెక్స్ట్ ఫస్ట్ అయితే నువ్వులు వేసుకోవాలన్నమాట. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా, నాకు టేస్ట్ కావాలి అనేసి. సో నేనైతే 2 టేబుల్ స్పూన్, మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. అది కొంచెం చిట్పట అనేప్పటికీ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మనకి కారం ఎంత కావాలో అంత తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను మాత్రం కొంచెం స్పైసీగా చేసుకుందాం అనేసి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నా, అవి కూడా డార్క్ పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ 4 టొమాటోస్ తీసుకున్నాను నేను దీంట్లోకి. 4 టొమాటోస్ కూడా వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు వేస్తే మనకి తొందరగా మగ్గుతుంది అని టిప్. లాస్ట్ కుకింగ్ బ్లాగ్లో కూడా నేను అదే చెప్పాను కదా, ఉప్పు పసుపు కొంచెం వేస్తే మనకి కుకింగ్ అనేది మగ్గేది కొంచెం తొందరగా మగ్గుతుంది. సో మనం మొత్తంలో పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను హాఫ్ కొబ్బరి తీసుకున్నా. అండ్ ఒక చిన్న కప్పుడుతో వచ్చిందనమాట. అది వేసేసుకొని బాగా కలిపేసుకున్నా. ఉప్పు పసుపు వేసామనుకోండి కొంచెం తొందరగా మగ్గిపోతుంది. సో తొందరగా మగ్గిపోయిన తర్వాత నేనైతే చూసారా 3 కట్టలు పుదీనా తీసుకొని అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని బాగా మగ్గిచ్చేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా అయింది. ఇది వచ్చేసి నేను చల్లారి పెట్టి నేను మిక్సీ దాంట్లోకి అయితే వేసేసాను. మిక్సీ బాగా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చ. ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అండ్ ఇంగువ అయితే నాకు టేస్ట్. నెక్స్ట్ అది కొంచెం మగ్గేసింది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసి అదంతా మొత్తం పచ్చడి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, భలే వస్తుందన్నమాట. పుదీనా టమాటో కొబ్బరి పచ్చడి అనమాట. చూసి